మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే ఎర్రమట్టి దెబ్బలో విధ్వంసం ఏదైతే జరుగుతూ ఉందో, జరుగుతున్నటువంటి వైనాన్ని పెద్దలు జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి గారు బొలిశెట్టి సత్యనారాయణ గారు వెలుగులోకి తీసుకురావటం, సోషల్ మీడియాలోనే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ గారికి ఆయనకి చెప్పటం, శర్మ గారు ప్రభుత్వానికి లేఖ రాయటం, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి బొలిశెట్టి సత్యనారాయణ గారు విన్నవించడం, వాళ్ళ దృష్టి తీసుకెళ్లటం, తక్షణమే ప్రభుత్వం స్పందించడం. మరి నిన్న విజయవాడలో ఉన్నటువంటి మా పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ విషయమై ఇవాళ మాట్లాడడానికి నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీడియా సమావేశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క విషయమై పర్యావరణం విఘాతం కలిగిస్తున్నటువంటి విషయమై మాట్లాడటానికి ఇక్కడ రావటం చాలా అభినందనీయం. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే అలవాటు ఉన్న మా సోదరుడు మూర్తి యాదవ్ను ముందు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది రిషికొండ విషయం కానీ ముడిసర్ల విషయం కూడా అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పినప్పుడు నేను ఏ శర్మ గారికి కూడా చెప్పడం జరిగింది, అలాగే నేను ట్వీట్ చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రి గారు జీబీఎంసీ అధికారులను కనుక్కోవడం, అక్కడ ఎటువంటి చర్యలు చేయడం లేదండి, మేము అసలు ఏ ప్రోగ్రామ్స్ లేవు అక్కడ, మీ కన్స్ట్రక్షన్ కానీ మీ డిస్ట్రక్షన్ కానీ ఏం చేయడం లేదని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు. అయితే ఫీల్డ్లో ఇప్పటికీ కూడా పని జరుగుతుంది. జీబీఎంసీ వాళ్ళు అనుమతితోటో అనుమతి లేకుండానో, లేకపోతే గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అక్కడ హార్స్ రైడింగ్ క్లబ్ కానీ, లేకపోతే పరివాహక ప్రాంతం ఏదైతే ముడిసర్లోవా పరివాహక ప్రాంతం ఉందో అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయని అన్నారు. అది జరపమని చెప్పి జీవీఎంసీ వారు చెప్పారు. కాబట్టి మీ ద్వారా నేను అధికారులు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయకండి. మీరు డెఫినెట్గా మీ సహకారం లేకుండా సహజ వనరుల దోపిడీ అనేది ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. కాబట్టి సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకమైన అరాచకం జరిగినా ప్రధాన బాధ్యత అధికారులదే. అధికారులు కొమ్ము కాయడం వల్లే. ఇది ఇంకా చెప్తే కర్రల్ని దూరితేనే గొడ్డలు అడవిని నరికిందంటారు కదా. అధికారులు కర్రలు ఆడవాళ్ళు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఆల్రెడీ చాలామంది అధికారులు శిక్షలు అనుభవించారు. ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ మీకు ముందు పెట్టదలుచుకున్నానండి. ఒకటేమంటే 9/3/2016లో జాతీయ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దేశంలో ఉన్న ప్రముఖ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేస్తూ ఒక ఇచ్చారు, మన పబ్లిష్ చేశారు. దాని ప్రకారంగా మొత్తం 32 సైట్స్ ఈ జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నవని చెప్పడం జరిగింది. ఈ కాపీ మీకు ఇస్తున్నాను. అందులో ఏం రాసిందంటే ఐటమ్ నెంబర్ 4లో ఆంధ్రప్రదేశ్లో కడపలో మంగంపేటలో బయోరేటస్, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అన్కన్ఫర్మిటీ అపార్చన్ ఉంది, అలాగే న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ ఇన్ తిరుమల హిల్స్, 4వది ఎర్రమట్టి దిబ్బలు. వీటిల్ని ఏమిచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ జియో హెరిటేజ్ సైట్స్ ఆబ్లిక్ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. వీటిల్ని రక్షించి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్కి అప్పచెప్పింది. దిస్ స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ in the annexure. The respective state governments take necessary measures to protect these sites. అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు, అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా, బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూమిలో పాతుకుపోయిన, అంటే భూమి కింద ఉన్న గొప్ప గొప్ప క్షేత్రాలు పైకి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని, యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కింద ఉన్న పురావస్తువులు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చేస్తుంటే, మన రాష్ట్రంలో భూమి పైన కళ్ళకు కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది. అటువంటి సైట్ని మనం హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని, ఇంకా చెన్నైలో ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నదాన్ని హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకున్నాం. ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే.
వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇది ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందులు దుర్గేష్ గారికి. ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా అంటే ఎకో టూరిజంకి పనికొస్తుంది, మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి, మీరు శ్రద్ధ తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను. అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది, అలాగే టూరిజం కూడా ఎకో టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు తప్పకుండా చేయండి అన్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు. ఎందుకంటే అధికారులు కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది. ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది. ఇదివరకు కాకినాడలో నేను మడడవులో ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు పేదలందరికీ ఇళ్ళని కడుతుంటే అవి మడడవులు దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడడవులు కావు తుప్పలని రాశాడు. ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే 1.2 మీటర్స్ హైట్ని మొత్తం ఒక 58 ఎకరాల్లో మట్టి డంప్ చేసి ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ 1.5 మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కలు సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తవ్వి తీస్తున్నారు. కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భరించడంలా, ఖర్చు మనం భరిస్తున్నాం, ప్రజలు భరిస్తున్నారు, ట్యాక్స్ పేయర్ భరిస్తున్నారు. కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం. అలాగే 2 దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల 139 కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి, అలాగే 328 బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి. అతని పేరు లార్స్ పాజలిన్. ఈ విషయం కూడా ఈఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంటే దాని ప్రకారం ఏంటంటే 3000 ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి, రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి 1978లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో. ఆ జీవోని తొంగలో తొక్కుతూ దాన్ని 120 ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జీవో ఇచ్చారు. కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాకుళం సాలిగుండం నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా, బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం. దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు. ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది, రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, అలాగే సిఆర్జెడ్ ఉంది, బయోడైవర్సిటీ యాక్ట్. ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నాము. కానీ 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అని జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారంగా 2004 నుంచి అమల్లో ఉంది. ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. అది మీ సొంత స్థలంలో ఉన్నా సరే ఆ బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అథారిటీ ఎవరికి లేదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే వాల్టా యాక్ట్ ఉంది, జియో హెరిటేజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాటిని గుర్తుపెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యంగా నేను మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని. అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసమైన దాన్ని తిరిగి తీసుకోవాలి. నెంబర్ 1. కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది. నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారు కానీ మిగతా కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది తప్పకుండా తెస్తాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి 2016లో డిక్లేర్ చేశారు, అంత ముందు చేయలేదు. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు. ఆ జియో హెరిటేజ్ ఏరియాలో తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి దానికి బఫర్ జోన్ చుట్టూ 30 మీటర్సా, 100 మీటర్సా, 200 మీటర్సా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు పదిలంగా ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా చురుకైన పాత్ర తీసుకోవాలి. మీడియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, నేను ఆల్రెడీ ట్వీట్లో చెప్పాను, పార్టీలకు అతీతంగా అన్ని మీడియా సంస్థలు, అంటే ఒక పార్టీకి మద్దతు కాస్తున్న మీడియా ఒకటని కాకుండా అందరూ కూడా ఎర్రమట్టి దెబ్బల మీద స్పందించబట్టే ప్రభుత్వం ఇంత తొందరగా స్పందించింది. కాబట్టి ఏదైనా తప్పు జరిగినప్పుడు ముక్త కంఠంతో మీడియా దాన్ని ఖండించాలి. అంతేగాని మన ప్రభుత్వం చేస్తే తప్పు, ఇంకోళ్ళు చేస్తే ఒప్పు అనేది కూడా మనం చేయకూడదు. ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతున్నప్పుడు పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. నేను కూడా చూస్తున్నా, ఇదివరకు పర్యావరణ కొద్ది ధ్వంసం జరిగినా కూడా ఇంత విధ్వంసం 4-5 ఏళ్ళు జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు జరగలేదు.
కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం, విధ్వంసం జరిగిందాన్ని సరి చేసుకుందాం, ఇంక విధ్వంసం జరగకుండా చూద్దామని చెప్పి దాంట్లో మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 1000 హెక్టార్లు పైగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు, అలాగే రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా, జియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు దీని మీద రీసెర్చ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ యొక్క ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు, తిమ్మారెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా పూర్తిగా కూడా మనకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచేటువంటి ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసి ప్రపంచంలో శ్రీలంక తర్వాత మన విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భౌగోళిక వారసత్వ సంపద. అటువంటి వారసత్వ సంపదని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నదానికి పూర్తి ఆధారాలతో మదర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అసలు బఫర్ జోను పెద్దలు బొల్సెట్ గారు చెప్పినట్టు ఏదైతే సిఆర్జెడ్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా గత 6 నెలలుగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కాంపౌండ్ వాల్ కట్టేశారు కొంత మేరకు, పక్కన ప్రైవేట్ లేఅవుట్లు వేశారు. వైసీపీ నేతలు చెందినటువంటి అనధికార లేఅవుట్లు కూడా అక్కడ ఉన్నాయి. కాలువలు, రోడ్లు కూడా నిర్మించేశారు. గత ప్రభుత్వ హయాంలోనే వీళ్ళు పేదలకు ఇల్లు కేటాయిద్దామని చెప్పి గత కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ ఉన్నటువంటి మల్లికార్జున గారు ల్యాండ్ పూలింగ్ కూడా అక్కడే చేపట్టారు. అప్పుడు కూడా ఎర్రమట్టి దిబ్బల దగ్గర విధ్వంసం జరిగి మట్టి నమ్ముకుంటూ ఉంటే జనసేన పార్టీ బొల్సెట్ సత్యనారాయణ గారు వెలుగులో తీసుకొచ్చి, అవంతి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అవంతి మట్టి నమ్మేసుకుంటున్నారని చెప్పి వెలుగులో తీసుకొచ్చిన తర్వాతే సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. అలాంటిది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి సుమారు 50-60 అడుగులు ఎత్తున ఉండేటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు, సముద్ర తీరానికి 60 మీటర్లు పైగా ఉన్నటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు తీర ప్రాంతాన్ని వాటర్ బాడీస్ కూడా డిస్టర్బ్ చేసేసి అక్కడ మట్టి నమ్మేసుకొని ఏదైతే భీమిలిపట్నం కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళకి ఎలకేట్ చేశారని చెప్పి ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి గతంలో గత ప్రభుత్వాలు ఎలకేట్ చేసినవి. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకు వాళ్ళు నివేదించలేదు. అది భౌగోళిక చరిత్ర కలిగినటువంటి సంపద అని చెప్పి సుప్రీంకోర్టు వారికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని మామూలు భూమి అనుకుని వాళ్ళకి హక్కులు కల్పించారు. కానీ ఆ దృష్టికి కోర్టు దృష్టిగా తీసుకెళ్లి ఉంటే ఈ భౌగోళిక వారసత్వ సంపద ఈ విధంగా అయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా అక్కడ ఫెన్సింగ్ వేసేశారు, కాంక్రీట్ పోల్స్ వేసేశారు. ఏదైతే ఇప్పుడు అక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో జేబీ అగ్రహారం ఎదురుగుండా వెళ్ళేటువంటి ప్రాంతం ఉందో పూర్తిగా ఎర్రమట్టి దిబ్బల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేశారు. విఎంఆర్డీఏ వాళ్ళు సర్వే నంబర్ 75, సర్వే నంబర్ 86, సర్వే నంబర్ 87లో పేదలకి ల్యాండ్ పూలింగ్ కోసం ప్లాట్లు వేయడానికి రంగం సిద్ధం చేశారు. జగన్మోహన్ ప్రభుత్వంలో రోడ్లు వేసి నేర లెవెల్స్ లో కూడా విఎంఆర్డీఏ వాళ్ళు ఇదే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు. జేబీ అగ్రహారం కానీ, నేరేల వలస కానీ, కొత్త వలస కానీ ఈ చుట్టుపక్కల ఎర్రమట్టి దెబ్బలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం చేసి వైసీపీ నాయకుల అధికార అనధికార లేఅవుట్లకి ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు అప్లై చేసింది ఎప్పుడండి? నిన్న అమర్ ఉన్నాడండి. అమర్ నిన్న అక్కడికి వెళ్ళి ప్రభుత్వం వచ్చి 43 రోజులు అయింది, వీళ్ళు విధ్వంసం స్టార్ట్ చేసేశారు, వీళ్ళు అధికారులు వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారని చెప్పి అన్నారు. మీకు క్లియర్ గా డేటా చెప్తానండి. ఇది జీవీఎంసీలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి దరఖాస్తు తేదీ 25/11/2022 భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ 1086/014/LP/Z1/2022. ఇది ఒకసారి ఫైల్ పెట్టిన తర్వాత రిజెక్ట్ చేశారు. ఇదే సాయికాంతవరం గారు హయాంలో పెట్టారు ఫైల్. ఇది గత కమిషనర్ మళ్ళీ ఫైల్ పెట్టి రిజెక్ట్ చేశారు రెండోసారి. మూడోసారి సాయికాంతవరం అన్న ఆయన ట్రాన్స్ఫర్ అయిన ముందర రోజు నాడే ఈ ఫైల్ ని వెనక్కి పంపించారు. భీమిలి కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళు 5,64,58,000 రూపాయలు డబ్బులు చెల్లించారు. ఏదైతే 242 ఎకరాల 47 సెంట్లలో ఉన్నటువంటి సర్వే నంబర్ 118/5A నేరేల వలస లో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో 2022లో జీవీఎంసీ అధికారులు సాక్షాత్తు షార్ట్ ఫాల్ రాశారు. దీని గురించి ప్రభుత్వం 2016లోనే ఇది గవర్నమెంట్ జియో ఎంఎస్ నంబర్ 99 అండి, డిక్లేర్డ్ యాజ్ ఏ జియోలాజికల్ హెరిటేజ్ సైట్. ఇది వారసత్వ సంపద కింద 12/7/2016లో ఇచ్చినటువంటి ప్రభుత్వ జియో అండి. ఇది ఎర్రమట్టి దెబ్బల గురించి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినటువంటిది. వీళ్ళకి ప్లాన్ అప్రూవల్స్ అవి జీవీఎంసీకి విఎంఆర్డీఏ కాకుండా జీవీఎంసీకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి జీవీఎంసీకి అడ్రస్ చేశారండి. ఇది ఆ యొక్క లేఅవుట్ ప్లాన్ అండి. విఎంఆర్డీఏ వాళ్ళు
ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ గురించి ఇచ్చినటువంటిది. 8 జూలై 2024 జీవీఎంసీ వాళ్ళు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఈ యొక్క ఎండ్రాస్మెంట్ ఇచ్చారు. ఆ రోజుకి కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇది మన కోడుగుడ్డ అమర్ నిన్న పెట్టినటువంటి ట్వీట్ అండి. నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, గత 6 నెలలుగా అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఎర్రమట్టి దెబ్బల దగ్గర పెద్ద పెద్ద యంత్రాలతోని ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని ఈ అమర్ గాని ఏం చేస్తున్నారండి? కనీసం విఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ఏదైతే పెట్టిందో ఆ విఎంఆర్డీఏ ఎర్రమట్టి దెబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో అప్పుడు జిల్లా కలెక్టర్ ఎందుకు అక్కడ ల్యాండ్ పూలింగ్ పెట్టారండి? సహజ సిద్ధంగా ఉన్నటువంటి సంపదల దగ్గర ల్యాండ్ పూలింగ్ పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తారంటారా? అధికారి లేఅవుట్లకి వాళ్ళ వైసీపీ నాయకుడు కేకే రాజు లేఅవుట్ అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వైసీపీ నేత కేకే రాజు అక్కడ లేఅవుట్ వేసిన మాట వాస్తవం కాదా అండి? అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నించి ఈ పనులు నిలిపేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం మాట వాస్తవం కాదా? ఖచ్చితంగా భీమ్లీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించినటువంటి భూమిని ఎర్రమట్టి దెబ్బలుగా వాళ్ళు పరిగణించకుండా గతంలో ఎప్పుడైతే కేటాయించారో ఆ భూమిని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేమైతే కోరుతాం. పెద్దలు సత్య గారు చెప్పినట్టు అవసరమైతే ఎర్రమట్టి దెబ్బల యొక్క శాంతతని కాపాడడానికి న్యాయ పోరాటం చేసైనా సరే సత్య గారు నేతృత్వంలో మేము అందరం ఖచ్చితంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాడిని న్యాయ పోరాటం చేస్తాం. ఎన్జిటికి వెళ్తాం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తాం. మేము మా ప్రభుత్వంలో మా యొక్క అధినాయకుడు అభిమతం మేరకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతిని వాళ్ళు ఉన్నటువంటి వాటిని మేము వారసత్వ సంపదని కాపాడి తీరుతాం మేము.